ఈ రెసిపీకి 4 క్యారెట్స్, చిన్న బీట్రూట్, ఒక ఫుల్ సైజ్ యాపిల్ కావాలి. తర్వాత ఒక గ్లాస్ రైస్, తర్వాత హాఫ్ గ్లాస్ ఓట్స్, కొంచెం జీరా. నేను తీసుకున్న వెజ్జీస్ అండ్ ఫ్రూట్‌ని అందులో వేసేసి అవన్నీ మునిగేంత వరకు వాటర్ వేస్తున్నాను. సో, ఈ వీడియోలో చూసినట్టుగా ఇలా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత విజిల్ పెట్టేసి నేను ఒక 5 విజిల్స్ వరకు వెయిట్ చేయాలనమాట. సో, బేసిల్ లీవ్స్ అనేది ఇట్స్ ఎ హర్బ్. అదొక మంచి హర్బ్ లాగా పనిచేస్తుంది. అది పెద్ద స్పైసీ ఏమి ఉండదు. అందుకని నేనేస్తున్నాను. సో, ఆలివ్ ఆయిల్ వేసుకొని జుకీనీని ఇలా ఫ్రైగా చేసేసి కొంచెం రోస్ట్ అయినంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందనమాట. సో, యూజువల్లీ వెజ్జీస్ అనేవి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువుంటాయి కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఫర్ అడల్ట్స్ ఆల్సో. అందరూ కూడా వెజ్జీస్ అనేది తినడం ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇది సాల్మన్ బెల్లీ అనమాట. ఈ ఫిష్ సాల్మన్ ఒక పొట్ట భాగం. అది చేత్తో మొత్తం ఇలాగా కట్ చేయనవసరం లేదు కూడాను. ఆ పొట్టని కొంచెం చేత్తో కిందకి లాగితే మొత్తం ఇలాగా పీసెస్‌లా అయిపోతుంది. సో, ఈ ఫిష్‌ని కొంచెం బటర్‌లో నేను రోస్ట్ చేస్తున్నాను. సో, ఈ ఫిష్‌ని రోస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వస్తుంది. ఎందుకంటే ఫిష్ నుంచి యూజువల్‌గా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో, ఆ ఎక్సెసివ్ ఆయిల్‌ని మీరు పడేయొచ్చు. ఇప్పుడు నేను కొంచెం గార్లిక్ పౌడర్ వేశాను. అండ్ సేమ్ మళ్ళీ హర్బ్స్ వేశాను. ఆ తర్వాత కొంచెం పించ్ ఆఫ్ పసుపు అండ్ కొంచెం నేను కొరియాండర్ పౌడర్ వేశాను. సో, ఏది స్పైసీ అయితే నేను వేయలేదు. జస్ట్ స్పైసెస్ వేశాను గానీ స్పైసీవి ఏమీ వేయలేదు. సో, ఆ ఆయిల్‌నయితే త్రో చేసేయండి. జస్ట్ కొంచెం ఫ్రెష్‌గా ఉన్నంత వరకు ఆయిల్ తీసుకోండి గానీ, ఇంకా మొత్తం ఆహ్, మిగిలిన ఆయిల్ అంతా వేయనవసరం లేదు. సో, ఇప్పుడు చూద్దాం ఫుడ్ ఎలా అయిందనింది. వావ్! లుక్ ఎట్ థాట్. సో, దీన్ని బాగా మిక్స్ చేసుకొని, ఒక బ్లెండర్ జార్‌లో తీసుకొని, మనం బ్లెండింగ్ చేయాలి. సో, ఇప్పుడు బేబీ అయితే 8 మంత్స్ బేబీ. మ్యాష్డ్ ఫుడ్ ఇవ్వచ్చు. బట్ నేను మా బాబుకి ఇచ్చి ట్రై చేశాను. సో, హీ ఫెల్ట్ కాన్‌స్టిపేటెడ్ అనమాట. సో, తనకి ఇంకా అది సెట్ అవ్వలేదు కాబట్టి నేను ఇలానే ప్యూరీలా ఇస్తున్నాను. సో, యూజువల్‌గా నేను ఈ ఫుడ్‌ని 12 అవర్స్ స్టోర్ చేస్తాను. సో, దట్ గివ్స్ 2 మీల్స్. సో, మార్నింగ్ నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అది ఫ్రిడ్జ్‌లో ఈవినింగ్ వరకు బావుంటుంది. సమ్‌టైమ్స్ నెక్స్ట్ డేస్ కూడా బావుంటుంది. బట్ ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే ఫ్రెష్ ఫర్ 12 అవర్స్. సో, దిస్ ఈస్ హిస్ ప్లేట్. ఇప్పుడు ఎలా తింటాడో చూద్దాం. సో, ఇలా హీ ఈస్ వెరీ గుడ్ ఎట్ హోల్డింగ్ థింగ్స్. That is good motor skill. And he laughs and he enjoys his meal. That is the best part. And సారీ, చాలా మటుకు ఇంగ్లీష్‌లోనే చెప్పేసాను. సో, ఇలా పట్టుకొని తను తినడం అనేది నాకు నచ్చుతుందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ బేబీ ఫుడ్ వీడియోస్‌ని నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. సో, I hope you like this video. I hope you enjoyed. Bye bye.